అండ్ ఈరోజు స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఉంటే వచ్చామండి. ఆ ప్రోగ్రామ్ పేరు ఎస్ఎల్సి అంటే స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్. చూడండి, ఈ ప్రోగ్రామ్కి ఎంట్రన్స్లో ఇలా ఉంది. పిల్లల్ని అందరినీ పేరెంట్స్ని ఇలా ఈ మ్యాట్ మీద తీసుకొని వెళ్ళడానికి ఇవన్నీ ఇలా తీసుకొని వస్తున్నారు పేరెంట్స్ని. ఇక్కడ చూడండి, ఐ లవ్ నారాయణ. ఈ బ్రాంచ్ పేరు జిహెచ్సి అండి. చూడండి, అన్ని యానిమల్స్తోని ఇలా ఎంట్రన్స్లో ఇలా ఎంట్రన్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఒక గేమ్ పెట్టారండి. ఈ గేమ్ ఏంటంటే, ఈ స్పూన్లో నుంచి ఇలా ఏదైనా ఒకటి తీసుకొని ఇది ఎక్కడ టచ్ అవ్వకుండా ఒక వన్ తీసుకొని ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ టచ్ అవ్వకుండా ఇందులో ఈ కార్నర్ వరకు తీసుకొచ్చేయాలి. అదొక గేమ్ పెట్టారు పిల్లలకు. సెకండ్ వన్ ఈజ్ కోడింగ్ యాక్టివిటీ అంటే ఇక్కడ నెంబర్స్కి పైన 5 నెంబర్స్కి 5 కలర్స్ ఇచ్చారు కదా, అందులో ఉన్న పేపర్స్తోని కోడింగ్ చేయాలి. ఇలా సెకండ్ వన్ ఇలా ఇచ్చారు. థర్డ్ వన్ వచ్చేసి ఇది గేమ్. ఈ 2 స్టిక్స్తోనే ఇలా గేమ్ ఆడడం. పేరెంట్స్ ఒకటి, కిడ్స్ ఒకటి గేమ్ ఆడడానికని ఇలా ఇచ్చారు. ఇలా 2 స్టిక్స్తోనే గేమ్ ఇలా పట్టుకొని ఇలా ఒక్కోదాని నుంచి ఒకటి అలా లాస్ట్ వరకు తీసుకొచ్చేయాలి. అలా ఒక గేమ్ ఇచ్చారు. ఇది కూడా చాలా ఫన్నీగా అనిపించింది. గేమ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇలా చూడండి, మా ఫ్రెండ్ అది ఆడుతుంది. ఇలా ఒక గేమ్ ఆడుతూ ఉంది. దాన్ని మొత్తం అలా కళ్ళకు గంతలు కట్టేసి తీసుకొని వచ్చి ఆ బాల్ని ఇందులో బాస్కెట్లో వేయాలి. కిడ్స్ చెప్తుంటారు లెఫ్టా రైటా ఎలా రావాలి అని అలా చెప్తూ ఉంటారు. అదొక యాక్టివిటీ ఇచ్చేయారు. అలా కిడ్స్ తీసుకెళ్తుంటారు, కరెక్ట్గా బాస్కెట్లో వేయాలి. అది ఒకటి గేమ్. అక్కడ ఇంకొకటి బటర్ఫ్లై పెట్టారు. బటర్ఫ్లై దగ్గర ఇలా ఫొటోస్ దిగడానికి కనుక ఒక బటర్ఫ్లై దీంతో ఇంకొకటి పెట్టారు. అది కూడా చాలా ఫన్నీగా హ్యాపీగా అనిపించింది. ఇది ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయి సెకండ్ సెమిస్టర్లోకి వెళ్ళడానికి. నెక్స్ట్ పిల్లలు ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఆ ఎంట్రన్స్లో ఇలా బెలూన్స్తో మొత్తం డెకరేట్ చేశారు. ఇది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. నెక్స్ట్ క్లాస్లో కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ స్టార్టింగ్లో కూడా చాలా అన్ని పిల్లలకి చూడండి. ఇలా కొన్ని ఈ క్లాస్లో అందరి ఫొటోస్తో ఇలా ఒకటి రెడీ చేశారు. ఇంకా ఏబిసిడీలు క్యాపిటల్స్ స్మాల్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం కోసం వీళ్ళు ఒకటి అడుగుతుంటే వాళ్ళు చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇలా ఈ రూమ్స్లలో కూడా ఏ రూమ్స్లో టీచర్ క్లాస్లో ఎలా డిసిప్లిన్ ఉంచుతారు, ఏ గేమ్స్ ఎలా ఆడుకోవాలి అని. ఇంకా నెక్స్ట్ ఏ ఫర్ యాపిల్ ఇవి ఇలా చెప్పడానికి కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓవెల్స్ కాన్సోనెంట్స్లో ఓవెల్స్ ఏంటివి అవి ఓవెల్స్తో వచ్చే స్పెల్లింగ్స్ అవి చెప్పడం. నెక్స్ట్ కాన్సోనెంట్స్కి ఏముంటాయి, 21 కాన్సోనెంట్స్ గురించి కూడా ఒకటి. టీచర్స్ అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు వీటికి. నెక్స్ట్ లిటిల్, వెన్, ఫర్ అలా కొన్ని వర్డ్స్ గురించి కూడా పిల్లలు ఐడెంటిఫై చేయడం కోసం, ఆ వర్డ్స్ అంటే ఏంటి వాళ్ళకి అర్థం అవడం కోసం ఇలా ఒక గేమ్ కూడా చూడండి. జే మీద జంప్ చేయి. జే, వేర్ ఇస్ జే? ఎం. వెరీ గుడ్. అలా మనం ఏ లెటర్ చెప్తే ఆ లెటర్ మీద పిల్లలు జంప్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ వర్డ్స్, ఈ వర్డ్స్ గురించి కూడా కొన్ని ఇలా చెప్పారు టీచర్. ఇలా ఇక్కడ ఇంకొకటి ఇది చాలా బాగా అనిపించింది. ఇలా స్పెల్లింగ్స్కి ఏపీ వర్డ్స్తో వచ్చేటట్టుగా కొన్ని వర్డ్స్తో ఇలా ఒకటి చేశారు. ఏడి వర్డ్స్తో ఏపీ. నెక్స్ట్ ఐజీ వర్డ్స్తో ఇలా దీన్ని ఇలా మూవ్ చేస్తుంటే ఇది మూవ్ చేయడానికి వస్తుంది.
క్లాసెస్ అయితే బాగా హార్డ్ వర్క్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్తో. అంటే నేను స్మైలీకి ఇన్ని వచ్చు అన్నది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా మంత్స్ గురించి చెప్పడానికి జనవరి, ఫిబ్రవరి అలా మంత్స్ గురించి కూడా ఒకటి రెడీ చేశారు. లిసన్ టు ద టీచర్ చెప్పేటి ఎలా వినాలి, గేమ్స్ టైంలో ఎలా ఉండాలి, క్లాస్లో ఎలా ఉండాలి, అలా ఒక్కొక్క దాంతో ఒక్కొక్క యాక్టివిటీ చాలా బాగా చేశారు. ఇలా యానిమల్స్ని ఇలా చేయొద్దు అని చెప్పడానికి కూడా ఇలా ఒకటి చేశారు. పిల్లలు ఆడుకునేటప్పుడు ఎలా ఉండాలి, బర్త్డేకి ఎలా ఇలా షేక్ హ్యాండ్ ఇస్తూ అలా చాలా యాక్టివిటీస్ చేశారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అన్నీ కూడా స్మైలీ చూసి ఐడెంటిఫై చేస్తుంది, దాంతో ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇలా కొన్ని షేప్స్తోని అలా కూడా చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ డిక్టేషన్ దగ్గర కూడా టీచర్ ఎలా మనం పేరెంట్స్ ఎలా డిక్టేట్ చేస్తే ఆ వర్డ్స్ వాళ్ళకి వచ్చా రాదా అనడానికి డిక్టేషన్ చేసిన వర్డ్స్ కూడా బాగా రాస్తున్నారు. స్మైలీ అయితే అన్ని ఫ్యామిలీ టైప్స్, బిగ్ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, ఇలా అన్ని ఫ్యామిలీస్ గురించి. నెక్స్ట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కిడ్స్కి వెళ్ళడం కోసం. నెక్స్ట్ ఇక్కడ కలరింగ్ చేయడం, కిడ్స్కి ఏదైనా ఇచ్చి ఇలా కలరింగ్ చేయమని అంటున్నారు. యాడ్స్ అండ్ క్రాఫ్ట్స్. నెక్స్ట్ ఇవి కమ్యూనిటీ టు హెల్పర్స్, మనకు ఎవరెవరు ఎలా హెల్ప్ చేస్తారు అనేది పిల్లలకు ఐడెంటిఫికేషన్ కోసం ఇలా ఎవరు ఏ హెల్ప్ చేస్తారు అనే దాని గురించి ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ సెన్స్ ఆర్గాన్స్, మా బాడీలో సెన్స్ ఆర్గాన్స్ ఏంటి, ఆ సెన్స్ ఆర్గాన్స్ గురించి కూడా ఒక యాక్టివిటీ చేశారు. నెక్స్ట్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ గురించి కూడా యాక్టివిటీస్ చేశారు. ఏవి ఇండోర్ గేమ్స్, ఏ అవుట్డోర్ గేమ్స్ అని. నెక్స్ట్ బాయ్ గర్ల్ అయితే ఎవరు వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడానికి ఒకటి. ఇలా తెలుగు లెటర్స్ ఐడెంటిఫై చేయడం కోసం తెలుగు విత్ పిక్చర్స్తో ఇచ్చారు. అనేది స్టోరీ టైం గురించి ఇచ్చారు. నెక్స్ట్ 1 to 3లో జంప్, ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ మీద జంప్ చేయడం కోసం. నెక్స్ట్ ఇక్కడ 1 to 3 నెంబర్స్ ఎలా అంటే ఇది ఇలా చేస్తే 1 అలా స్పెల్లింగ్ వస్తూ ఉంటుంది, అలా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్తో ఇలా ఒక యాక్టివిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఇన్, ఆన్, అండర్, ఇన్ ఫ్రంట్, నియర్ అలా వీటి గురించి ఒక యాక్టివిటీ ఇలా ఇచ్చారు. ఈ బాల్స్ తీసుకెళ్ళి ఇలా పెడితే ఏది బిట్వీన్, అండర్ అలా చెప్పడానికి. ఇది ఇంకొకటి, ఇది రబ్బర్ బ్యాండ్స్ ఇలా చేసి ఇచ్చారు. ఇలా షేప్స్, ఏ షేప్ ఇలా ఇస్తే ఏ షేపు, ఇలా ఇస్తే ఏ షేపు అన్ని షేప్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం, బిగ్ స్మాల్ ఐడెంటిఫై చేయడం కోసం. నెక్స్ట్ కలరింగ్, కలర్స్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ 3D షేప్స్ గురించి కూడా ఆ షేప్స్ ఏంటి అని వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం చూడండి ఐడెంటిఫై చేస్తున్నారు కూడా పిల్లలు ఏ షేప్ ఏది అనేది. కిడ్స్ చేసిన యాక్టివిటీ మొత్తం ఇందులో ఇలా వేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి ఇలా ఒక యాక్టివిటీ చేశారు. నెక్స్ట్ నెంబర్స్ ఇది వాళ్ళకి మ్యాక్స్ కౌంటింగ్ ఎన్ని డాట్స్ ఉన్నాయి ఇది కౌంట్ చేసి ఇలా చూపించారు, దాని గురించి ఒక యాక్టివిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా ఇచ్చి దీన్ని అటు పుష్ చేస్తే అక్కడ వచ్చిన నెంబర్ 3, 4, 34 కదా. నెక్స్ట్ ఇక్కడ ఈతో 2, 3, 23 అలా ఒక్కొక్క నెంబర్ దాని గురించి ఒకటి ఇచ్చారు. ఇలా చూడండి స్టోరీ టైంలో కిడ్స్ అవి ఒకటి చూస్ చేసుకొని దాని గురించి ఒక స్టోరీ చెప్పడానికి కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఆ స్టోరీలో ఉండే కొన్ని వర్డ్స్ గురించి కూడా. నెక్స్ట్ ఇలా ఒక యాక్టివిటీ ఏది ఇలా ఒక యాక్టివిటీస్ అయితే చాలా బాగా అనిపించినాయి. నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి అలా వాటి గురించి కూడా ఇంకొకటి.
స్మైలీది అయిపోయింది. స్మైలీ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంది.